ప్రోత్సహించారు. పదాన్ని విడదీసి చూస్తే పర అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతమైన, అహంకారాన్ని, బలహీనతను ఓడించే ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. ఎంత అంతరార్థం ఉందో చాలా దాని యొక్క విశిష్టతని వివరించారు. సాధారణంగా పరాభవం అంటే అవమానం అనే పనంలో చూస్తాం, కానీ దాంట్లో గొప్పతనం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి భావజాలాన్ని వ్యక్తీకరణ చేస్తూ దాని యొక్క మీనింగ్ సంస్కృతికి జన్మదినం షడ్రుచుల బ్రహ్మదినం తెలుగింటి పర్వదినం వేపమామిల కూటలతో కోయిల కూటలతో మేళవన పారమైన వాళ్ళ చేతంటే నిండు గుండెలో అంతులేని సాసాలే ఒక సమ్మిళితం ఆరు ఋతువుల పరమార్థం తెలుసుకో అంటూ సత్యాన్ని మరచుకో. లేకపోతే చేసినప్పుడు సైకాలజీ తన ఆశావాది తను ఉన్నాయని తను దాన్ని చేసేది. అలాగా మరుసటి రోజు అది ఏమిటి సంగతి ఏంటి తెలుసుకున్నాను. అది నెల్లూరు. సాధారణంగా పరాభవం అంటే అవమానము లేదా ఓటమి అని మనం భావిస్తాం.